కాకినాడ జిల్లా కడలి ఈశ్వరి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, పంతం నాజినాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించే దిశగా కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. గత ప్రభుత్వం తిరుమలకు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మాలధారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో పవిత్రమైన తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగి అక్కడ లడ్డూలో జంతువుల కొవ్వు కలుస్తుందని చెప్పేసి ప్రతి సోషల్ మీడియాలోని రావడం జరిగింది. ఎంత దారుణం అంటే అది ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా మాకు లడ్డూ తీసుకొచ్చి ఎవరన్నా ఇస్తే మా వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినంత పవిత్రంగా మేము చూసుకుంటాము. అటువంటి పవిత్రమైన ప్రసాదంలో కొవ్వు కలిపారని చెప్పడంతో చాలా మనస్తాపానికి చెందాం అందరం కూడా. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము క్షమాపణ కోరుకుంటున్నాం తండ్రి అని చెప్పేసి దీక్ష తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఆ భగవంతుడు ఎలాగ శిక్షిస్తాడు, కానీ అటువంటి తప్పులు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మాలధారణ చేశాము. ప్రతి గుళ్ళోని కూడా వాళ్ళందరూ చాలా శుభ్రంగా చేసి మెట్లకి బొట్లు పెట్టి ఇలా మాలాధారణ చేసుకుని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. భగవంతుడా, ఇటువంటి తప్పు ఎవ్వరూ చేయకూడదు. ఎందుకంటే చిన్న ప్రసాదం పలుకు కింద పడితేనే కళ్ళకద్దుకొని మేము తీసుకుంటాము. అటువంటి ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేసిన వాళ్ళకి ఏ స్థితి పట్టిందో చూసాం కదా. ఒక్కసారి జరిగిన తప్పుదాలు ఏ రోజు జరగకూడదని మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, మా పంతం నానాజీ గారు ఇంటికి వెళ్ళి ఆయనకి ట్యాంక్స్ చెప్పుకుందామని వెళ్తే అక్కడ ఒక లడ్డు తీసుకొచ్చి ఇచ్చారు ఎవరో. ఆ లడ్డు ఆయన నా చేతికిచ్చి వెంకటేశ్వర స్వామి నీకు ఇస్తున్నాను అనగానే ఎంతో ఆనందంగా తీసుకున్నాము. అటువంటి లడ్డు మీదే ఇటువంటి దురస్థితి పట్టిందంటే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. అటువంటి